రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీర్పేట హత్యను పోలీసులైతే ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి రోజున భార్య మాధవితో గొడవపడి దాడి చేసిన గురుమూర్తి దాడిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వెంకట మాధవి స్పృహ లేకుండా ఉన్న మాధవిని ఊపిరాడకుండా చేసి హత్య చేసిన గురుమూర్తి ఇక సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇక వెంకట మాధవి మృతదేహాన్ని 4 ముక్కలు చేసిన గురుమూర్తి కాళ్ళు చేతుల భాగాలను కట్ చేసి నీళ్ల బకెట్లో వేసిన గురుమూర్తి ఇక హీటర్ పెట్టి శరీర భాగాలను ఉడకబెట్టి ఇక నిందితుడు ఉడికిన తరువాత శరీర భాగాలను కాల్చివేసి కాల్చిపోయిన ఎముకలను ఇనుప రాడుతో పొడి చేసి గురుమూర్తి ఎముకల పొడిని తీసుకెళ్లి చెరువులో చల్లాడు. ఇక మృతదేహాన్ని కాల్చుతున్నప్పుడు గురుమూర్తికి పలు చోట్ల గాయాలు కూడా అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది ఈ రాక్షసకాండ. రెడ్డిగా సంక్రాంతి రోజున భార్య మాధవితో గొడవపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వెంకట మాధవిని గురుమూర్తి అయితే ముక్కలుగా చేసినట్టుగా తెలుస్తోంది, చంపేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, సంచలనం సృష్టించినటువంటి రంగారెడ్డి జిల్లా మీర్పేట మహిళా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నాయి. నిందితుడు మాజీ జవాన్ గురుమూర్తి తన భార్యను మాధవిని హత్య చేసిన తర్వాత శవాన్ని మాయించడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలో టెక్నిక్ ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే కేవలం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను, కానీ మాధవిని చంపాలన్న ఉద్దేశం తనకు లేకుండే అనుకోకుండా జరిగింది. కానీ ఇప్పటికే మాధవి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు, ఇదివరకు జరిగిన గొడవ కారణంగా తాను భయాందోళనకు గురయ్యాను, కాబట్టి శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ గొడవపడ్డ బాట వాస్తవం, కానీ చనిపోతుంది అనుకోలేదు. బట్ చనిపోయిన తర్వాత శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను అనేటట్టుగా తాను చెప్పారు. ముందుగా మాంసం ముద్దలను ఉడకబెట్టడం, తర్వాత బొక్కలు అదైతే ఎముకలను తీయడం, సో ఇవన్నీ కూడా దాదాపు సినిమా చూసినట్టుగా యాసిడ్ గా చేశాను అనేటట్టుగా అతను చెప్పుకునే పరిస్థితి చేశాడు. మహేందర్ రెడ్డి, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది, గొడవ ఏంటి అసలు? రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.